పంచతంత్రం ప్రస్తుతం దేశంలో 5 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఆల్రెడీ పాండిచ్చేరి ఎన్నికలైతే అయిపోయినాయి. మిగిలిన రాష్ట్రాల ఎన్నికలు కూడా సమయం దగ్గర పడింది. ఇప్పుడు ప్రధానంగా పశ్చిమ బెంగాల్ మీద ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టిందా భారతీయ జనతా పార్టీ? ఎందుకంటే తాజాగా బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోని విడుదల చేసింది. ఈ మేనిఫెస్టో చూస్తే ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా, అంటే ఒకటి మిగిలిన పార్టీలు ఇలాంటి మేనిఫెస్టోలు విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా అది సాధ్యమా అసాధ్యమా అనేది చర్చిస్తారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అయితే ఒక జాతీయ పార్టీ ఈ స్థాయిలో విడుదల చేయడం, అందులోకి మహిళలకు బాగా ప్రాధాన్యత ఇవ్వడం ఈ మేనిఫెస్టోలో సాధ్యమా అనిపించేలాగా మహిళకి ఏకంగా 3,000 రూపాయలు నెలకి ఇస్తాము అంటూ, అది కూడా ఉద్యోగాలు వచ్చే వరకు యువతకు కూడా 3,000 ఇస్తాము అని చెప్పడం, అలాగే 6 గ్యారంటీల పేరుతో ఈసారి అక్కడ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు సాధ్యమవుతుంది? మమతా బెనర్జీని ఎలాగైనా గద్దె దించి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కమలం జెండా రెపరెపలాడించడం ఈ మేనిఫెస్టోతో సాధ్యమయ్యే పనేనా? ఎందుకు ఇంత గట్టి పట్టు గతంతో పోలిస్తే? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలాగైనా ఓకే, కొన్ని సర్వేలు చెప్తున్నాయి, అది కరెక్టా కాదా అనేది మనం అప్పుడే తేల్చలేం. కాకపోతే ఈ మేనిఫెస్టో చేసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది పశ్చిమ బెంగాల్ మీద అనేది. ఇక్కడ అంటే కూటమి మీద ఉన్న ఇదా, లేదు అంటే నిజంగా మేనిఫెస్టోలో అన్ని సాధ్యం చేసి చూపించగలం అనే ఒక ధీమాన నమ్ముతారా ప్రజలు ఈ స్థాయిలో మేనిఫెస్టోని చూస్తే? అంటే బంగ్లాదేశీ చొరబాటుదారులు వస్తున్నారు, వాళ్ళ వల్ల మీ ఉద్యోగాలు పోతున్నాయి, మీ ఉపాధి పోతుంది అని చెప్తే జనం ఆశించిన స్పందన కనిపించలేదు క్రిందటిసారి. వాస్తవంగా క్రిందటిసారి ప్రతిపక్ష హోదా ఇచ్చారు కానీ అధికార పక్షం ఇవ్వలేదు. 2014లో 19లో వచ్చినటువంటి స్థాయి రాలమ్మన్న 24 ఎంపీ సీట్లు తగ్గినాయి. ఎమ్మెల్యే సీట్లు 19 తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే ప్రతిపక్షానికి వచ్చింది, అధికార పక్షం రాలేదు. అంతకుముందు అయితే బీజేపీ అక్కడ 1 స్థానం 4 స్థానాలు అదే ఎక్కువ అనుకున్నటువంటి స్టేజ్ అనమాట. ఎక్కడ అని అబ్జర్వ్ చేస్తే నేను మొన్న ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన నేషనల్ న్యూస్ అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది ఎందుకు అక్కడ మమతా బెనర్జీకి ఓట్లు వేస్తున్నారంటే, ఈ హిందుత్వ ఇవన్నీ వాళ్ళకి అనవసరం. నెలకు 1,000 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయట. ఎస్సీ ఎస్టీలకు 1,200 రూపాయలు పడుతుందట ప్రతి నెల. ఇది ఫిక్స్డ్ అట. ప్రతి మహిళ 18 దాటిన ప్రతి అమ్మాయికి కూడా అది మమతా బెనర్జీ ఇస్తుంది ఏళ్ల తరబడి 1,000 రూపాయలు. ఎస్సీ ఎస్టీలకి 1,200 ఇస్తుందట, మైనార్టీలకు కూడా. అట్లాగే చదువుకునే పిల్లలు ఆడపిల్లలకి 20,000 రూపాయలు డబ్బులు ఇస్తుందట అకౌంట్లో, వాళ్ళకి వేసేస్తారట డబ్బులు. అది 10th క్లాస్ అయిపోయాక ఇంకొక 20,000 రూపాయలు డబ్బులు వేస్తారు. ఈ చదువుకునే పిల్లలకి మళ్ళీ మంత్లీ ఇంత అని చెప్పి డబ్బులు వేయటం, ఇట్లాంటివి చేసుకొచ్చింది ఆవిడ. ఈ పథకాలు ఎక్కడ పోతాయో అనే భయంతో వాళ్ళు వేరే పార్టీని ఎన్నుకోవట్లా. కమ్యూనిస్టులు ఇవ్వలేదు. ఇట్లాంటి కమ్యూనిస్టులు ఇవ్వనివి హామీ ఇచ్చిన మమత అమలు చేసింది కాబట్టి అక్కడ వరుసగా ఆమెనే గెలిపిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నువ్వు హిందుత్వ సిద్ధాంతము లేకపోతే కనుక బంగ్లాదేశీల రాద్ధాంతంతో అక్కడ పనవ్వట్లేదని భావించి ఇట్లాంటి హామీ ఇచ్చినట్టు. ఇప్పుడు ఎవరన్నా కనుక మమతా బెనర్జీకి ఆంధ్ర గురించి చెప్తే సరిపోతుంది. ఆంధ్రాలో ఎన్నికల్లో హామీ ఇచ్చారు చంద్రబాబు గారు, 1,500 రూపాయలు ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అన్నది. అలాగే ప్రతి నిరుద్యోగికి 3,000 ఉద్యోగం వచ్చేంత వరకు అని చెప్పారు. ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్తో పక్కన పెట్టండి, పోనీ తెలంగాణలో 6 గ్యారెంటీ. ఇక్కడ ఆంధ్రాలో చెప్పారు కదా, ఇది బీజేపీ కూడా ఉన్నటువంటి ప్రభుత్వమే కదా ఎన్డీఏలో, సంబంధం లేదని చెప్పింది. కానీ ఇక్కడ బీజేపీ ఉంది కూటమి. ఇక్కడ ఎందుకు సంబంధం లేదండి? ఇట్లాంటిది ఆచరణ సాధ్యం కాదని బీజేపీ, మరి అక్కడేమో ఆచరణ సాధ్యమని ప్రకటిస్తుంది. ఎందుకని? అదే అక్కడ దగ్గరగా 2,20,00,000 మంది మహిళలకు వేస్తోందట ఆవిడ ప్రతి నెల డబ్బులు. అందుకని అక్కడ ఇండస్ట్రియల్ కానీ ఇవేమీ లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు ఏమి ఉండదు. ఇక్కడ రోడ్లన్నీ పరమ దరిద్రంగా ఉంటాయట, మౌలిక సదుపాయాలు పరమ అరాచకంగా ఉంటాయట. కానీ నెల నెల డబ్బులు వేస్తుంది కాబట్టి జనం ఆవిడకి ఓట్లేస్తున్నారు. వివిధ పథకాల కింద డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆవిడకి ఓట్లేస్తున్నారు. ఇప్పుడు ఆ పథకాలని అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. తద్వారా ఆమె ఓట్లు లాగాలని ప్రయత్నిస్తున్నారు.
నైతికమా అనైతికమా అంటే అనైతికం. ఎందుకంటే ఒక కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది, దేశవ్యాప్తంగా అందరికి ఎందుకు ఇవ్వట్లేదు? ఒక బెంగాల్లోనే ఇస్తానని ఎట్ట అంటుంది? దాంట్లో రాంగ్ స్టెప్. ఇంకోటి పోనీ బీజేపీ ఇక్కడ కలిసి ఉన్నటువంటి చోట్ల, కానీ బీజేపీ మహారాష్ట్రలో చేస్తుంది, మధ్యప్రదేశ్లో చేస్తుంది. ఒకప్పుడు జగన్ ఇట్లాంటి పథకాలు అనౌన్స్ చేసినప్పుడు వెక్కిరించారు 2019 అప్పుడు అతను నెలకి వేస్తానన్నాడు, పెన్షన్ ఇస్తానన్నాడు 40 ఏళ్ళకి, గుర్తుంది కదా? దాన్ని వెక్కిరించేటప్పటికి అది తీసేసి పెన్షన్ బదులు ఏడాదికి ఒకేసారి 18,000 వేసాడు. కాకపోతే ఎందరుంటే అందరికి కాకుండా ఇంట్లో ఒక మహిళకి అనే సిస్టమ్ పెట్టుకొచ్చాడు. దాన్ని ఆనాడు వెటకారం చేసిన వాళ్ళు తర్వాత వీళ్ళే హామీలు ఇచ్చి అమలు చేశారు. మన మహారాష్ట్ర ఎన్నికల్లో విజయానికి కారణం అదే, మన కంటిన్యూటీ. అదే గవర్నమెంట్ చివరిలో 6 నెలల ముందు వేసింది. బీహార్ గవర్నమెంట్ వేసింది. ఇప్పుడు అక్కడ కూడా ఇస్తానంటుంది. అంటే ప్రజలలో ఇదివరకు ఈ ఉచితాలు, ఈ డబ్బులు ఏంటి, దోపిడీ ఏంటి అనేటటువంటిది తిట్టుకునే మధ్యతరగతి కూడా ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు. వాళ్ళు లేబర్లో ఒక ఫీలింగ్ వచ్చింది, ఏం నాయకులు తింటలేదా, ఎవరికాడు దోచుకు తింటలేదా, ఏం మనకు పెడితే ఇటువంటి విషయాల్లో బీజేపీ కాస్తంత డిఫరెంట్ గా ఒక సిద్ధాంతపరంగా ఉండేది అనేది. ఎందుకంటే గతంలో స్వయంగా ప్రధాని మోడీయే ఉచితం అనిచితం, సంక్షేమం వేరు ఉచితం వేరు అని స్పీచ్లు ఇచ్చిన మోడీనే లేదంటే బీజేపీనో ఇప్పుడు క్రమక్రమంగా ప్రాంతీయ పార్టీలు దారిలోకి వచ్చేస్తుందా? డీబీటీ ద్వారా నేరుగా ట్రాన్స్ఫర్ని వ్యతిరేకించి, డబ్బులు ట్రాన్స్ఫర్ని వ్యతిరేకించిన బీజేపీ ఇప్పుడు అదే పందాలోకి వెళ్ళబోతుందా? ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో కూడా రేపు పొద్దున్న ఇలాగే ఉంటుంది. దాదాపుగా మీకు మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ తోనే కన్ఫర్మ్ అయిపోయింది. అది అప్పుడే ప్రారంభించారు మధ్యప్రదేశ్లో. అదేదో లడ్కీ యోచనో ఏదో పెట్టారు, దాంట్లో వాళ్ళకి ఏడాదికి ఇంత మహిళలకు వేసేటట్టు డబ్బులు. అది తర్వాత నెలవారీ తెచ్చారు. ఇప్పుడు అస్సాంలో కూడా అనౌన్స్ చేశారు. వాళ్ళు దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు హామీ ఇస్తుంది, అమలు చేస్తుంది కొన్ని చోట్ల. కాబట్టి రేపు మేబీ ఉత్తరప్రదేశ్లో కూడా పెడతారు వీళ్ళు. అంటే ఒకప్పుడు సంక్షేమం అనేటటువంటిది పదే పదే మన వెంకయ్యనాయుడు గారు చెప్తుంటారు, ఈవెన్ మొన్న కూడా చెప్పారు, ఉచిత బస్సు ఎందుకు, లేకపోతే డబ్బులేంది, ఇవన్నీ నాశనానికి అన్నటువంటి. అలా అంటే జనం ఓట్లే ఇట్లా క్రమంగా జనం డబ్బులు ఇవ్వకపోతే ఓట్లేననే స్టేజ్లో లేబర్ ఉన్నారు చాలా చోట్ల. మీరు గుర్తుంది కదా? వాస్తవానికి ఉచిత బస్సు అనేది మాది పేటెంట్ అని చెప్పుకుంది కాంగ్రెస్, ఎందుకంటే కర్ణాటక తెలంగాణలో అమలు చేసి ఇప్పుడు అందులోకి బీజేపీ కూడా వచ్చేసింది. ఇప్పుడు నిన్న దాంట్లో వీళ్ళది కూడా తమిళనాడులో కూడా ఇచ్చారు. తమిళనాడులో అయితే మహిళలు ఇప్పటిదాకా స్టాలిన్ పెడితే బస్సులు పురుషులకు కూడా ఫ్రీ అని చెప్పింది. ఇప్పుడు ఏడీఎంకి అక్కడ బీజేపీ కోటలో పురుషులకు కూడా ఫ్రీ, బస్సులో వెళ్ళి డైరెక్ట్గా ఎక్కి కూర్చుని వెళ్ళిపోవడమే. కాకపోతే అందరూ ఒకరి మీద ఒకటి ఎక్కి కూర్చోవాలి. ఇప్పుడు మహిళల వలన ఎట్లాగే జరుగుతుంది కదా, ఖాళీలు లేక ఆ మహిళలే తిప్పలు పడుతున్నారు, ఆటోలు అందుకు ఎక్కుతున్నారు. ఇప్పటికే కొట్టు చేస్తున్నారు. అదే రాబోయేటటువంటి రోజుల్లో వ్యవస్థలు ఏమైపోయినా పర్లేదు, ఎందుకంటే ముందు ఓట్లు వేయించుకోవాలి కాబట్టి ఏదైనా హామీ అన్నటువంటి రూట్లో వెళ్ళిపోతున్నారు. అందులో బీజేపీ కూడా తప్పలేదు, రాజకీయంగానే చేయక తప్పదు అనుకున్నది. దీనివల్ల డెవలప్మెంట్ ఆగిపోదా? ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇలా వచ్చేస్తే తప్పదు. కరెక్ట్, అది మీరు అన్నది కరెక్ట్. మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఎందుకు చంద్రబాబు గారు డబ్బులు లేవు అంటున్నారు? ఆయన జగన్ ఇచ్చిన పథకాలలో దాదాపుగా 40% తీసేస్తేనే ఇక్కడ డబ్బులు లేవు. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు తినడం వలన జరుగుతుంది అది. అక్కడ కార్యకర్తలు తినకపోతే కనుక డబ్బులు ఉండొచ్చు, అది జగన్ చూపించాడు. కానీ జగన్ ఎందుకు రోడ్లు వేయలేకపోయాడు? డబ్బులు లేకనే కదా. జగన్ ఇల్లు ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? డబ్బులు లేకనే కదా. డబ్బులు తీసుకున్న జనం ఓట్లేసారా అతనికి? వేయలేదు కదా. కాబట్టి ఓట్లు దీనివల్ల రావు, కానీ వస్తాయన్న గ్యారంటీ లేదు. కానీ ఇవి తీస్తే మాత్రం పోతాయి. ఇప్పుడు ఉచిత బస్సు ఇవ్వనండి, మీరు రేపు ఎన్నికల్లో ఉచిత బస్సు తీసేస్తామని దమ్ముంటే హామీ ఇవ్వనండి. కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ బీజేపీని ఇవ్వదు. అదే ఎక్కడైనా సరే ఒక్కసారి ఉచితాన్ని అలవాటు చేశాక ఎట్లా చెడగొట్టాలంటే, ఇప్పుడు వీళ్ళు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా చెడగొడుతున్నారో అట్లా సైలెంట్గా చెడగొట్టాలి రాబోయే రోజు. అంటే ముందు హామీలు ఇచ్చేస్తారు, తర్వాత అమలు చేస్తారా లేదా అనేది ఇంకా తర్వాత చూసుకోవాలి. ముందు అధికారంలోకి వచ్చేస్తే. కానీ ఒకటి సార్, ఇప్పటికే ఓకే నేను అనేది దానికి సెపరేట్ గ్రాంట్లు ఉండొచ్చు, కానీ కేంద్రం ఉన్నప్పటికి హైవేలు అద్భుతం,
చాలా వరకు రైల్వే స్టేషన్లు కూడా ఇప్పుడు చాలా అద్భుతం చేస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్గా రాష్ట్రాల్లో అధికారం కోసం భారతీయ జనతా పార్టీ కూడా ఈ దారిలో వెళ్ళడం వల్ల ఇప్పటి వరకు కేంద్రం చేస్తున్న అద్భుతాలను కూడా భవిష్యత్తులో చూడలేమేమో. దానికి దీనికి సంబంధం లేదు, అది ఇచ్చేది కేంద్ర నిధులతో ఇవ్వరు కదా, బేసిక్ గా రాష్ట్రం బడ్జెట్ తోనే ఇస్తారు. అంటే రాష్ట్రాల్లో డెవలప్మెంట్ కూడా ఉంటుంది. రాష్ట్రాలు చేసుకోలేకపోతున్నాయి, మనం దాని ఎవరిని తప్పు పట్టాలి? ఇప్పుడు బీజేపీ అట్లా ఇవ్వలేదు హామీ, రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసింది. మరి బీజేపీ 240 సీట్లు ఎందుకు ఇచ్చారు జనం? దేశవ్యాప్తంగా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది కదా. మరుగుదొడ్లు ఎవరైనా ఊహించగలమా? మరుగుదొడ్డు లేని దేశం అన్నటువంటిది ఇదే. ఒకప్పుడు అంతా రోడ్డు మీదనే కదా, చెంబులు పట్టుకుని తిరిగిన వాళ్ళమే కదా. ఇవాళ రోజున అంతా పర్ఫెక్ట్ నడుస్తుంది కదా. మరి దానికి ఓటేసామో మనం? ఇళ్ళు ఇన్ని లక్షల ఇన్ని కోట్ల ఇళ్ళు, ఇన్ని కోట్ల స్థలాలు ప్రభుత్వం ఇచ్చింది, ఓట్లేసామో మనం? ఆయుష్మాన్ భారత్ లాంటి పథకం ద్వారా తీసుకొచ్చి పెట్టింది కదా. అలాగే జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టింది కదా. అట్లాగే రోడ్లు వేసింది కదా గ్రామీణ ప్రాంతాల్లో. నరేగా స్కీమ్ తీసుకొచ్చింది కదా, అమలు చేస్తుంది కదా. మరి ఓట్లు వేస్తున్నామో మనం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తే ఓట్లే ఇట్లా ఎక్కడో ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే వేసుకొచ్చారు ఇంతకుముందు 2004 ముందు. కానీ రాజశేఖర రెడ్డికి ఇచ్చారు కదా అధికారం. 2014 తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకొచ్చాడు కదా. కానీ అక్కడే ఓడగొట్టారు కదా. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఓట్లు పడట్లా అనుకుంటున్నారు అంతే. అందుకని ఉచితాల దగ్గరనే ఓట్లు పడుతున్నాయి కాబట్టి అటుకే పోతున్నారు. సార్, మహిళా ఓటు బ్యాంకింగే కీలకం అనుకుంటుందా బీజేపీ కూడా? ఓకే, రేపు మహిళా రిజర్వేషన్లు అదొక ఎత్తు అయితే, ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టోలో కూడా ఎక్కువ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఈ అన్ని రాష్ట్రాల్లో, అస్సాంలో కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కానీ ఎక్కడైనా. అంటే మహిళా ఓట్లు ఎంతవరకు భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళుతాయి? ఇంకొక 15 సంవత్సరాల దాకా మహిళలకి తాయిలాల చుట్టూతోనే నడుస్తుంది. ఎందుకంటే మగవాళ్ళతో పోల్చుకుంటే మహిళలు ఆ బెనిఫిట్ ని బేస్ చేసుకుని ఓట్లేసేస్తున్నారు, ఎక్కువ ఆలోచించట్లేదు. ఇక రాష్ట్రం ఏమైపోతుంది, దేశం ఏమైపోతుంది. మగవాడికి నువ్వు 100 చూపెట్టినా కూడా అంగీకరించట్లా. నువ్వు పార్టీ ఏంటి, సిద్ధాంతం ఏంటి, లేకపోతే అభివృద్ధి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాడు మగాడు. మహిళల్లో ఈ ఆలోచన ఎలైటెడ్ సెక్షన్స్ లో ఉంది, కానీ పూర్ సెక్షన్ లో ఉండట్లేదు. మగాళ్ళల్లో పూర్ సెక్షన్ లో కూడా ఆ చర్చ నడుస్తుంటది. అని తెచ్చిస్తాడా, డబ్బా సొత్తు తెచ్చిస్తాడా, ఇట్లా మాట్లాడేస్తారు వాళ్ళు. అదే మహిళలు వచ్చేటప్పటికి ఎట్ట చేస్తే మనకేందుకు, మన డబ్బులు ఇస్తాడు లేదా అనేటటువంటి ఫీలింగే కదా వచ్చింది. కాబట్టి మనం దానికి దూరంగా వెళ్తే మనకి ఓటేం దగ్గరికి రాదనేది బీజేపీ కూడా గ్రహించేసి రాజకీయాన్ని రాజకీయంగానే చేయక తప్పదు అనినే కదా. ఒకప్పుడు వాజ్పేయి పాటించినటువంటి 1 సీటు తేడాతో దిగిపోయిందైనా, లేదా 7 సీట్ల తేడాతో 5 ఏళ్ల ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి వాడైనా వాజ్పేయి. కానీ దానికి ఏమన్నా జనం మెచ్చి మేకతోలు కప్పారా? 10 సంవత్సరాలు అధికారులు కూడా కూర్చోబెట్టారు. సంక్షేమాలు ఎట్లాంటి వాటితోనే కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. అందుకనినే ఇక వీళ్ళు కూడా ఆ బాట పడుతున్నారు అనమాట. అది రేపు పొద్దున ఇవన్నీ చూసి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ వస్తే జగన్ కూడా ఈ స్థాయిలో హామీలు ఇవ్వాలేమో, చూపిస్తే నడవదేమో. మొన్న కొన్ని లెక్కలు చూపించి సాధ్యం కాదు అది ఇది అంటారు కదా, మళ్ళీ అలాంటి చూపిస్తే కష్టం అని తెలుసుకోవాలేమో జగన్ గారు కూడా. సార్, ఒకటి భారతీయ జనతా పార్టీ నిజంగా పశ్చిమ బెంగాల్లో ఈ మేనిఫెస్టో బేస్ చేసుకుని ఎంతవరకు నెగ్గుకు రాగలదు అనుకోవచ్చు? బేసిక్ గా ఇది వన్ ఆఫ్ ద పార్ట్. అక్కడ మమతా బెనర్జీ ఆల్రెడీ వీటికి అదనం ఇస్తానంది, వీళ్ళు అంతకంటే అదనం చెప్పారు. ఆవిడ 1000 నుంచి 1500 చేస్తానని, 1200కు ఇంకొక 500 యాడ్ చేస్తానని, 1700 రూపాయలు అనేది. అట్లాగే మహిళలకి, అమ్మాయిలకి 25,000 రూపాయలు పెంచుతాను ఇంకా అంతకుముందు. అంటే జగన్ ఇదివరకు తను చేసిన సంక్షేమ పథకాలకు అంతకంటే కొంచెం పెంచుతాను అని చెప్పాడు కదా, అట్లాగే చెప్పింది ఆమె కూడా. అంతకంటే ఎక్కువ ఇస్తాను, డబ్బులు ఇస్తానన్న చంద్రబాబుకి ఓట్లేశారు కదా. మరి అట్లా ఏమన్నా బీజేపీ వస్తుందేమో చూడాలి అక్కడ. అంటే మొత్తానికి మమతా బెనర్జీ ఓటు బ్యాంక్ అయితే ఎంతో కొంత చిల్లు పడుతుంది, పెట్టడానికి ట్రై చేస్తున్నారు. చూడాలి, దీని అవుతుందని నేను నమ్మట్లేదు, చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ చూద్దాం. మొత్తానికి ఒక కొత్త ఎత్తుగడతో ముందుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎంతవరకు సాధించవస్తుంది? ఖచ్చితంగా సాధిస్తే కనుక అడిషనల్గా ఒక రాష్ట్రం వాళ్ళ ఖాతాలో పడినట్టే. అందులోకి పశ్చిమ బెంగాల్ అంటే చాలా కీలకం కాబట్టి, అలాగే పెద్ద రాష్ట్రం కూడా ఎంతవరకు సాధిస్తారని వేచి చూద్దాం.